కాబట్టి అది అడగచ్చు, ఖచ్చితంగా అడిగే హక్కు ఉంటుంది, ఇవ్వచ్చు. అప్పుడు వాళ్ళకి 21 వచ్చి 11 వైసీపీకి ఉన్నప్పుడు ఇద్దరులో ఎవరికి ఇవ్వాలి? వైసీపీకి ఇవ్వాలి, వైసీపీకి ఇవ్వాలి. 8 బీజేపీకి ఉంది. కానీ మరి 18 అనే నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? 10% అన్నారు కదా, మనకి 175, 175లో 10% అంటే 17.5, 5 యాడ్ వేసుకుంటారు, 18 అన్నట్టు. అది ఆ లెక్క ప్రకారం 18 అన్నట్టు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆయన చెప్పింది ఉపేందర్ని ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజున అంగీకరించారన్నట్టు. కానీ మొన్న కేశవ్ చెప్పారు కదా, ప్రతిపక్ష నాయకుడిగా అనుభవించారు అధికారాన్ని, కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా ఆయన ఉన్నారు. మిగతా పక్షాలన్నీ చిన్నా చితకాయి, లైక్ బీజేపీకి అప్పుడు 2 వచ్చినాయి. వాళ్ళు ఆయన ద్వారా పని మాట్లాడుకునేవాళ్ళు. ఎందుకు అంటే అప్పుడు తెలుగుదేశానికి రాజీవ్ గాంధీకి మంచి సన్నిహిత సంబంధాలు, రాజీవ్ గాంధీతో క్లోజ్ ఉండేది తెలుగుదేశం. కాబట్టి ఉపేంద్ర ఆ విధంగా మెయింటైన్ చేశారు. అందుకే ఆయన తర్వాత కాంగ్రెస్కి వెళ్ళింది. ఆ విధంగా అందువలన ఆ రోజున వాళ్ళకి ఆ విధమైనటువంటి అధికారాలు ఇచ్చారు. కానీ తెలుగుదేశం ఫ్లోర్ లీడర్గానే చూశారు తప్పించి ప్రతిపక్ష పాత్ర ఇవ్వలేదు